వాస్తవంగా ఈరోజు ఇండూరు అర్బన్లో అంటే పట్టణంలో ఒక పెద్ద పండుగ. నా పేద మరియు మధ్యతరగతి ఏదైతే డబుల్ బెడ్రూమ్ల కోసం 12 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో అనేక మంది అనేక సార్లు విన్నవించుకున్న తర్వాత కూడా ఒక్క డబుల్ బెడ్రూమ్ రాని నియోజకవర్గం ఏంటంటే అదే నేను అనుకుంటా తెలంగాణ రాష్ట్రంలో అర్బన్ నియోజకవర్గం నిజామాబాద్. అందుకే ఈరోజు మనందరికీ ఒక పెద్ద పండుగ. ఏదైతే గత ప్రభుత్వంలో ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలో 3 లక్షల ఇల్లు ఇస్తా అని చెప్పి ప్రధానమంత్రి ఆవాస్ యోజన సహకారంతో హౌసింగ్ కార్పొరేషన్ 3 లక్షలు ఇస్తా అని చెప్పి సగంలో జరిగిన పరిస్థితి. ఎందుకంటే కేంద్ర సహకారం ఏదైతే ఇచ్చిన తర్వాత ఆ లెక్కలు చెప్పకుండా మధ్యన ఆగిపోయింది. అదొక పెద్ద స్కామ్. దాని తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పేదోడికి స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు ఇస్తానని ఇచ్చిన హామీ మొదటి సంవత్సరం కాకుండా కానీ 2వ సంవత్సరము ఆర్థిక ఇబ్బందుల వల్ల 2వ సంవత్సరము ఎలువన్ స్థలం ఉన్న వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా అర్బన్ విషయానికి వస్తే 3500 ఇల్లు ఏదైతే కేటాయించిందో మొదటి దఫా ఇక్కడ ఎలిజిబిలిటీ మార్కింగ్ అయితే కేవలం 1500 ఉంటాయి. అందుకే మంత్రి వారికి నేను అనేక సార్లు విన్నవించుకున్నా అని కలవడం కూడా జరిగింది. ఈరోజు కూడా వారికి మొత్తము ఈ డబుల్ బెడ్రూమ్ల విషయం కానీ ఇందిరమ్మ విషయం కానీ మొత్తం కూడా వారికి చెప్పడం జరిగింది. గత 4 రోజుల క్రితము కలెక్టర్ గారితో రివ్యూ పెట్టినప్పుడు 4 నెలల క్రితమే ఒక డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేదు. 2 నెలల క్రితం డ్రా అయితే కానీ లబ్ధిదారులకు మనం వేయలేకపోయినామని చెప్పిన తక్షణమే దాంతోపాటు ఈ ఎలువన్లో ఇందిరమ్మ స్థలాలు ఇక్కడ దొరికాయి. ఇంతకంటే ఎక్కువ అయ్యే అవకాశం లేదు. మొదటి దఫలో 3500, 2వ దఫలో 1500, అంటే మొత్తం 5000లో ఇప్పటికి మనకు 1500 కాలేదని అది కూడా కలెక్టర్ గారితో రివ్యూలో చెప్పినప్పుడు ఆయన ప్రభుత్వానికి విన్నవించుకున్న తక్షణమే ఆయన ప్రపోజ్ చేసిన తక్షణమే ఇక్కడ కూడా టవర్స్ నిర్మిస్తా అని చెప్పడము నిజంగా చాలా సంతోషకర విషయం. ఈ సందర్భంగా మీ అందరికీ ఒక్కసారి
మంత్రివర్యులకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి గట్టి చప్పట్లతోటి అభినందించాల్సింది ఆమె కోరుతా ఉన్నాం. నిజంగా అర్బన్ విషయానికి వస్తే రాష్ట్రంలో వరంగల్ తర్వాత అతిపెద్ద కార్పొరేషన్, కానీ ఈ హౌసింగ్ కానీ ఆవాస్ యోజన కింద కానీ ఇప్పటికి కూడా చాలా తక్కువ సంఖ్య. దయచేసి నేను మీ అందరు ప్రజల తరఫు నుండి నా అక్క చెల్లెల తరఫు నుండి మీకు కోరుతా ఉన్నా, 5,000 ఇందిరా ఇళ్ళు మార్కింగ్ అయినా ప్లేస్ లేని వాళ్ళకు మొత్తం కూడా కవర్స్ కట్టించి ఇవ్వవలసిందిగా నేను కోరుతా ఉన్నా. మరి ఒకసారి ఈ సందర్భంగా మంత్రివర్యులకు పెద్దలకు అందరికీ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, దాంతో పాటు ఈరోజు